మిత్రమా, సరిగ్గా ప్రవర్తించినప్పుడు క్షమాపణ చెప్పనివారు ఏ తప్పు జరిగినా నీ మీదే నెట్టేసి తమ తప్పులకు బాధ్యత తీసుకొనివారు ఏ విధంగానైనా మిమ్మల్ని స్వార్థానికి వాడుకునేవారు మీ జీవితంలో కలహం కల్లోలం సృష్టించేవారు తమ చర్యలకు ఎప్పుడు కూడా బాధ్యత తీసుకొనివారు మిమ్మల్ని తక్కువగా చూస్తూ చెడ్డగా అందరికీ కూడా ప్రచారం చేసేవారు ఇలాంటి వారెవ్వరూ కూడా నీకు అవసరం లేదు మిత్రమా. అటువంటి వారిని దూరంగా ఉంచు. బాధను అనుభవించాలని రాసి ఉంటే కర్మ ఏ మనిషి రూపంలోనైనా సరే వచ్చి ఏడిపిస్తుందో తెలియదు. కాబట్టి గుర్తుంచుకో. జాగ్రత్త మిత్రమా. నువ్వు ఒకరికి అబద్ధాలు చెప్పి వారిని మోసం చేసి తప్పుడు ఆశలు రేపి ఇచ్చిన మాటలు తప్పి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నావంటే ఒకటి గుర్తుంచుకో, అది నీకు మళ్ళీ వడ్డీతో సహా తిరిగి వస్తుంది. మనసు పగలగొట్టిన ప్రతి క్షణం ఆ నొప్పి నీ జీవితంలో ఎక్కడో ఒక చోట ప్రతిధ్వనిస్తుంది. నీ వల్ల కరిగిపోయిన ఆ కన్నీటి బిందువులు ఒకరోజు నీ కళ్ళలోనే మేఘాలై కురుస్తాయి. నువ్వు ఆడుకున్న భావాలు ఆటలు కావు, అవి ఎవరో జీవితం, ఎవరికో ఒక ప్రపంచం. కర్మ ఆలస్యంగా వస్తుందేమో కానీ అది వచ్చినప్పుడు మాత్రం నీకు తట్టుకునే శక్తి ఉండదు మిత్రమా. కాదంటారా? అమ్మకి ఆకలి వేస్తుంది, కానీ అందరూ తిన్నాకే ఆమె ఆమె గుర్తుకు వస్తుంది. మన కోసం వండుతుంటే తన కడుపు మర్చిపోతుంది. మనకి సరిపోతుందా లేదని చూస్తుంది, కానీ తనకు మిగిలిందా లేదని కాదు. మన ప్లేట్ ఖాళీ అవ్వాలి, అప్పుడే ఆమె మనసు నిండుతుంది. నాకెన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవేంటో నాకే అర్థం కాక సతమతమవుతుంటే నువ్వు వచ్చి నన్ను విసిగిస్తావేంటమ్మా? ఎందుకు అలా ఉన్నావని అంటావు, ఎందుకు మౌనంగా ఉన్నావని అంటావు, ఎందుకు తినడం మానేసావంటావు. నాకు కోపం వస్తుందమ్మా. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదని అనిపిస్తుంది. కానీ ఆ తర్వాతే తెలిసింది, నువ్వు అడిగే ప్రతి ప్రశ్నలో నా భవిష్యత్తు మీద భయం ఉంది అని. నువ్వు తిట్టే ప్రతి మాటలో నన్ను కోల్పోతానేమో అన్న వణుకు ఉంది అని. నేను నిన్ను అర్థం చేసుకోకపోయినా, నేను నీ మీద ఎంత విసుక్కున్నా నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టకుండా ప్రేమిస్తూ ఉంటావు కదా. అవును కదమ్మా. కొంతమంది అమ్మాయిలు నువ్వు అనుకున్నట్టు అస్సలు ఉండరు మిత్రమా. పెళ్ళికి ముందు వాళ్లకు ఒక ప్రేమ కథ ఉండొచ్చు, కానీ పెళ్ళయ్యాక అది వాళ్ళకి ఒక జ్ఞాపకం మాత్రమే. పెళ్ళి తర్వాత వాళ్ళని డిస్టర్బ్ చేయాలని నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్ళు తిరిగి రారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ మనసు ఇంకొక జీవితానికి అంకితమైపోతుంది. నువ్వు నమ్మవు, కానీ పెళ్ళయ్యాక ఒక అమ్మాయి ప్రేమ కాదు, మారేది ప్రయాతి మాత్రమే మారుతుంది. అప్పటి వరకు నేను అనుకున్నామే ఆ రోజు నుంచి మనం అనుకుని తన భర్త గురించి కూడా ఆలోచిస్తుంది. నీతో నవ్వినా ఆమె ఇక అతనితో ఏడుస్తుంది. నీతో కళ్ళకన్నామే ఇక అతనితో భవిష్యత్ అని నిర్ణయించుకుంటుంది. పెళ్ళికి ముందు నీతో మాట్లాడిన మాటలు, నీతో గడిపిన రోజులన్నీ నిజమే, కానీ శాశ్వతం కాదు. నువ్వు మెసేజ్ పెట్టినా కూడా ఆమె చూడలేదు అంటే అది అహంకారం కాదు మిత్రమా, అది ఆమె నిర్ణయం. నీ పేరు మాత్రమే ఆమె జీవితంలో, ఇక ఎమోషన్ కాదు, రిస్క్ మాత్రమే. నీ ప్రెజెన్స్ ఆమెకు ఆనందం కాదు, సమస్య. నీకొక నిజం చెప్పన మిత్రమా, పెళ్ళైన ఆ అమ్మాయిని నీ దగ్గరికి రాకుండా ఆపేది కూడా ఆమె భర్త కాదు, ఆమె అంతరాత్మ. అమ్మాయిలు నువ్వు ఊహించినట్టు ఉండరు మిత్రమా. వాళ్ళు వాళ్ళ భావాల మీద కాదు, బాధ్యతల మీద జీవిస్తారు. కొంతమంది మన జీవితంలోకి మనల్ని మార్చడానికి వస్తారు, మనతో ఉండడం కాదు. ఇది బెటర్ ట్రూత్ కాదు, బ్రూటల్ రియాలిటీ. ప్లీజ్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్ మిత్రమా. ఈ జనాలకి పక్కనే ఉన్న మనిషిని అర్థం చేసుకోవడం రాదు, కానీ నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిన పెంగ్విన్ చూసి ఫిలాసఫీలు చెప్తారు. మనిషి ఏడిస్తే డ్రామా అంటారు, మనిషి మౌనంగా ఉంటే అహంకారం అంటారు, మనిషి చనిపోతే పాపం మంచివాడే అంటాడు. బ్రతుకున్నప్పుడు అర్థం చేసుకోవడానికి టైం అస్సలు ఉండదు, చనిపోయాక మాత్రం స్టేటస్ పెట్టడానికి టైం దొరుకుతుంది. ఇదే సమాజం అసలు ముఖం మిత్రమా. మనిషిని ప్రేమించరు, బాధని గౌరవించరు, కేవలం వైరల్ అయ్యే విషయాలపైనే ప్రజలు ప్రేమిస్తారు. నువ్వు బ్రతుకున్నంతకాలం నీ విలువ శూన్యం, నువ్వు పోయాకే నీ గురించి ఆలోచిస్తారంతే. నువ్వు వేరొకరి కంట్రోల్లోకి వెళ్లకుండా ఉండాలంటే
నువ్వు ఇలానే ఉండాలి. నిన్ను నువ్వు ఎంత గౌరవిస్తావో నీ జీవితానికి అంత విలువ ఉంటుంది. ఎవరో నిన్ను తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన నువ్వు తక్కువవాడివవ్వవు. ఎవరు నిన్ను పొగిడితే నువ్వు గొప్పవాడివి కూడా కాదు. నీ విలువ అనేది వాళ్ళ మాటల్లో కాదు, నీ ఆలోచనలో ఉంటుంది. నిన్ను నమ్మిన రోజే ఈ ప్రపంచం నిన్ను ఎలా చూడాలో నేర్చుకుంటుంది. నువ్వు నిన్ను తక్కువగా చూసుకుంటే ఈ ప్రపంచం కూడా నిన్ను అలానే చూస్తుంది మిత్రమా. ఇక 2, అతి వివరణ ఇవ్వడం బలహీనతని అనొచ్చు. అవసరమైనంత మాత్రమే మాట్లాడు. నువ్వు ఏ పని చేసినా దాన్ని అందరికీ ఎక్కువగా వివరించాల్సినటువంటి అవసరమే లేదు. ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నిన్ను నువ్వే డిఫెండ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. నేను ఇలా ఎందుకు చేశానంటే అది నా తప్పు కాదు అని. అసలు విషయం చెప్పన మిత్రమా, ఇలా ఎక్కువగా చెప్పడం వల్ల నీ మాటకు కూడా విలువ తగ్గుతుంది. ఇక 3, ఎప్పుడు కూడా అందరికీ నచ్చాలని ప్రయత్నించుకో. అలా చేస్తే నిన్ను వాడుకుంటారు. అంటే నువ్వు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే నీ ఇష్టం, నీ అవసరం, నీ మనసు ఇవన్నీ ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరు ఏం అడిగినా ఓకే అనడం, నచ్చకపోయినా నవ్వడం, బాధ ఉన్నా బయటికి చెప్పకపోవడం. ఇలా చేస్తే వాళ్ళు నిన్ను మంచివాడిగా కాదు, ఉపయోగపడే వ్యక్తిగా చూస్తారు. నీ మంచితనాన్ని అస్సలు గౌరవించరు, దాన్ని ఉపయోగించుకుంటారు మిత్రమా. ఇక 4, ఎవరైనా నిన్ను రెచ్చగొట్టాలని, కోపం తెప్పించాలని మాట్లాడితే నువ్వు స్పందించిన క్షణమే వాళ్ళు గెలిచినట్టే. సైలెంట్గా ఉండడం అంటే భయపడడం కాదు, అది నీ పీస్ ఆఫ్ మైండ్ని కాపాడుకోవడం. నువ్వు ఒక పర్ఫెక్ట్ మనిషి అంటే పర్సన్ అని అయితే ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవడం కంటే ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకో. ఇక 5, నీ బౌండరీస్ మ్యాటర్స్లో క్లియర్గా ఉండు. అంటే నువ్వు ఎక్కడ వరకు సహించగలవో అది నువ్వు ముందే డిసైడ్ అవ్వాలి. ఎవరైనా నీతో మాట్లాడాలి, ఎంతవరకు నీ జీవితంలో జోక్యం చేసుకోవాలి, ఏ విషయంలోనైనా సరే నువ్వు నో చెప్పడానికి మొహమాట పడకపోవడం, ఇవన్నీ కూడా నీ బౌండరీస్. నువ్వు సరిహద్దులు పెట్టుకుంటే ఇతరులు నీ సమయం, నీ మంచితనం, నీ ఎమోషన్స్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. బౌండరీ పెట్టడం అహంకారం కాదు, అది నీ ఆత్మగౌరవం అని నువ్వు స్పష్టంగా తెలుస్తుంది మిత్రమా. ఇది నాకు ఓకే కాదు అని చెప్పిన రోజే నీ విలువ మొదలవుతుంది. ఇక 6, నీ ఎమోషన్స్ అందరి ముందు చూపించద్దు. నీ బాధ, కోపం, కన్నీళ్ళు, బలహీనతలు ఇవి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవాల్సిన కావు. ఎందుకంటే అందరూ నిన్ను అర్థం చేసుకోరు. కొంతమంది వాడుకోవడానికి వింటారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నవ్వేవాళ్ళు ఉంటారు. నీ బలహీనతను నీ మీదే ఆయుధంగా మార్చేవాళ్ళు ఉంటారు. అందుకే ఎమోషన్స్ కంట్రోల్ చేయడం అనేది కూల్గా ఉండడం కాదు, తెలివిగా ఉండడం మిత్రమా. ఇక 7, అతి మంచితనం. అతి మంచితనం అనేది చివరికి నిన్నే గాయపరుస్తుంది. అంటే మంచిగా ఉండడం తప్పు కాదు, కానీ అతి మంచిగా ఉండడం ప్రమాదం. నిన్ను బాధ పెట్టినా మన్నించడం, నీకు ఇష్టం లేకపోయినా ఒప్పుకోవడం, నిన్ను తక్కువగా చూసినా నవ్వడం, ఇవన్నీ చేస్తూ పోతే నిన్ను వాళ్ళు మంచివాడిగా కాదు, ఎప్పుడు కూడా భరిస్తూ ఉండే వ్యక్తిగా చూస్తారు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.